यशोदानन्दन व्रज अभय चरणारविंद भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद की अनंत कोटि वैष्णव वृंद की गौर प्रेमानंदे हरि। हरे कृष्णा। हरे कृष्णा। आप सभी भक्त नवनंदग्राम में आए, आप सभी का स्वागत है। మీరందరూ కూడా ఈ నవనంద గ్రామానికి వచ్చారు, మరి మీ అందరికీ చాలా ధన్యవాదాలు। आज इस कक्षा में हम आधुनिक समाज और वर्णाश्रम समाज के बीच में कुछ तुलना करेंगे। ఈరోజు మనం ఈ ఆధునిక సమాజానికి వర్ణాశ్రమ సమాజానికి మధ్య కొంత వైవిధ్యాన్ని అంటే వాటి మధ్య భేదాన్ని మనం చూద్దాం। आधुनिक समाज के आधारभूत स्तंभ क्या है और वर्णाश्रम समाज के आधारभूत स्तंभ क्या है। ఈ ఆధునిక సమాజానికి ఆధారమైనటువంటి స్తంభం ఏమిటి, అలాగే ఈ వర్ణాశ్రమ సమాజానికి ఆధార స్తంభం ఏమిటో చూద్దాం। आधुनिक समाज के चैलेंजेस क्या हैं, क्या उसमें कठिनाइयां हैं, और वर्णाश्रम समाज को स्थापित करने में क्या क्या चैलेंज है। ఆధునిక సమాజంలో ఉన్నటువంటి సవాళ్ళు ఏమిటి, అలాగే ఈ వర్ణాశ్రమ సమాజాన్ని స్థాపించడంలో ఉండేటువంటి సవాళ్ళు ఏమిటో మనం చూద్దాం। और उससे संबंधित कुछ प्रश्नोत्तर भी आपकी तरफ से हो सकते हैं। అలాగే మీ నుండి కూడా కొన్ని ప్రశ్నలు ఏమైనా ఉంటే కూడా మనం వాటిని చర్చిద్దాం। शिल प्रभुपाद चाहते थे कि गृहस्थ भक्त आधुनिक समाज, जिसको शिल प्रभुपाद इंग्लिश में रैट रेस कहते हैं, उसके भाग ना बने। శ్రీల ప్రభుత్వం వారు ఏమన్నారంటే, భక్తులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ ఆధునిక సమాజంలో ఈ ఎలుకల పందెం అంటే ర్యాట్ రేస్ అని చెప్పి అంటారు, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిగెట్టడం ఏదైతే ఉందో అందులో భాగస్వాములు కాకూడదు భక్తులు అని చెప్పారు ప్రభుపాదుల వారు। शिल प्रभुपाद आध्यात्मिक जगत के राजदूत हैं, మరి శ్రీల ప్రభుపాదుల వారు ఆధ్యాత్మిక జగత్తు యొక్క రాజదూత ఆయన। और सभी को कृष्ण भक्ति देकर भगवत धाम वापस ले जाना चाहते हैं। ఆయన అందరికీ కూడా కృష్ణ భక్తినిచ్చి భగవద్ధామానికి తిరిగి తీసుకెళ్లాలని కోరుకున్నారు। चाहे वो ब्रह्मचारी हों, चाहे वो सन्यासी हों, चाहे वो गृहस्थ हों, जो भी वर्ण के हों, जिस भी आश्रम के हों। అతను ఏ బ్రహ్మచారి కావచ్చు, గృహస్థుడు కావచ్చు, వానప్రస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, లేదా ఏ వర్ణానికి చెందినవాడైనా కావచ్చు, ప్రతి ఒక్కరిని భగవద్ధామం తీసుకెళ్లాలని ఆయన కోరుకున్నారు। इसलिए शिल प्रभुपाद एक ऐसे समाज की रचना करना चाहते थे जो समाज उसके रहने वाले सभी मेंबर्स को, सभी उसके जो भी स्थानीय रहने वाले भक्त हैं, उन सभी की आध्यात्मिक उन्नति में मदद करे। కాబట్టి శ్రీల ప్రభుపాదులు ఏ విధమైనటువంటి వ్యవస్థను కోరుకున్నారంటే, ఆ వ్యవస్థలో భాగస్వాములైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఉన్నటువంటి వ్యవస్థ ఆధ్యాత్మికంగా పురోగమించడానికి తోడ్పడాలి అని కోరుకున్నారు। अगर ये वर्णाश्रम समाज नहीं हो तो मंदिर में ब्रह्मचारी और सन्यासी भक्त रहते हैं। ఒకవేళ వర్ణాశ్రమ వ్యవస్థ లేదనుకోండి, మందిరాల్లో బ్రహ్మచారులు సన్యాసులు మాత్రమే ఉంటారు। लेकिन समाज में ब्रह्मचारी और सन्यासी तो 5 से 10% से अधिक नहीं होंगे। కానీ సమాజంలో బ్రహ్మచారులు సన్యాసుల యొక్క సంఖ్య 10% మించి ఎక్కువ ఉండదు। ज़्यादातर 90-95% भक्त तो गृहस्थ ही होंगे। మరి 90% పైగా ఉన్నటువంటి భక్తులు గృహస్థులై ఉంటారు। तो उन 95% भक्त कैसे आध्यात्मिक जगत में भगवान के पास वापस जाएंगे। మరి ఈ 90% మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవద్ధామానికి తిరిగి ఎలా వెళ్ళగలరు।
जो मंदिर में रहते हैं वो सुबह शाम आरती कीर्तन सत्संग प्रवचन साधना सेवा इत्यादि करके शुद्ध होते हैं। మరి మందిరంలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళు ఉదయం సాయంత్రం ఆరతులు కీర్తనలు భజనలు ప్రవచనాలు వీటి ద్వారా వాళ్ళు పవిత్రులు అవుతారు. लेकिन गृहस्थ भक्त जो 95% भाग है समाज का, और वो मंदिर या आश्रम में तो नहीं रह सकते हैं। మరి 90% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మందిరాల్లోనూ ఆశ్రమాల్లోనూ ఉండలేరు కదా. उनको गृहस्थुలు उनको अपनी आजीविका के लिए तो कार्य करना होगा, మరి వారి యొక్క జీవనాన్ని పోషించుకోవడానికి ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది కదా వాళ్ళకి. कुछ धन उपार्जन करना होगा, మరి ధన సముపార్జన కూడా చేయాల్సి ఉంటుంది. उनको उनकी धर्म पत्नी के लिए कुछ गहना कुछ वस्तुएं की भी आवश्यकता पड़ेगी। మరి వాళ్ళ యొక్క ధర్మపత్ని కోసం కొన్ని వస్తువులు అవసరం ఉంటుంది, వాళ్ళ ఖర్చులు ఉంటాయి. अब ये सब तो मंदिर नहीं दे सकता है। మరి ఇప్పుడు ఇవన్నీ మందిరం ఇవ్వలేదు కదా. तो प्राचीन काल में किस प्रकार ऐसा हुआ करता था? మరి పూర్వకాలంలో అసలు ఏ విధంగా ఉండేది వ్యవస్థ? वैदिक समाज में वैदिक समाज में सभी कृषि और गौरक्षा पर आधारित समाज में रहते थे। మరి వైదిక సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కృషి గోరక్ష ఈ యొక్క విధానంపై ఆధారపడి ఉండేవారు. और गांव जो हैं वो पूरे गांव मिलजुल कर पूरा गांव रहते थे। మరి గ్రామంలో అందరూ కూడా కలిసికట్టుగా జీవించేవారు. उनकी वो सब मिलकर एक आर्थिक इकाई बनते थे, एक इकोनॉमी यूनिट बनते थे। కాబట్టి ఇవన్నీ కలిసి వీళ్ళందరూ కలిసి ఒక ఆర్థిక ఒక ఉపకరణంగా ఉండేవారు అనమాట. और इस प्रकार पूरा समाज, लगभग सारा समाज, चाहे वो भारत हो या भारत से बाहर हो, लगभग सारा समाज इसी प्रकार से कृषि गौरक्षा पर आधारित छोटे छोटे गांवों से मिलकर बना होता था। కాబట్టి ఈ విధంగా మొత్తం సమాజం అంతా కూడా ఈ దేశం అంతా కూడా మనం చూస్తే ఈ చిన్న చిన్న గ్రామాలు ఏవైతే ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయో వీటన్నిటితో కూడి ఏర్పడేది అనమాట. श्रील प्रभुपाद चाहते थे कि उसी प्रकार से सारा समाज पुनः वैदिक व्यवस्था को अपनाए। మరి శ్రీల ప్రభుపాదుల వారు కోరుకున్నది ఏమిటంటే అదే విధంగా మళ్ళీ సమాజం అంతా కూడా వైదిక జీవన విధానాన్ని స్వీకరించాలి అని చెప్పి. तो हमारे भक्त लोगों को रहने के लिए ऐसा वातावरण मिले जहाँ पर वो भी सुबह शाम आरती कीर्तन सत्संग प्रवचन का लाभ ले पाए। మరి మన భక్తులందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా అవకాశం లభించాలి. ఉదయం సాయంత్రం ఆరతి కీర్తన భజన ప్రవచనంలో పాల్గొనే అవకాశం రావాలి అందరికీ కూడా. और साथ ही साथ अपनी आजीविका भी स्वयं से कमा सके। మరి దానితో పాటుగా వాళ్ళ జీవన భృతిని కూడా వాళ్ళు సంపాదించుకోగలిగేలా ఉండాలి. उसके लिए मंदिर या मठ में आश्रित नहीं रहना पड़े। కానీ మరి దానికోసం అంటే జీవన భృతిని సంపాదించుకోవడం కోసం మందిరాలపైన ఆశ్రమాలపైన ఆధారపడి ఉండాల్సిన అవసరం రాకూడదు. दान पर आश्रित जीवन नहीं हो, अपितु अपनी मेहनत पर आश्रित हो। అంటే దానంపై ఆధారపడకుండా తమ యొక్క స్వయం శక్తిపై వాళ్ళు ఆధారపడాలి. तो आधुनिक समाज का आधार अलग है, वैदिक समाज का आधार है कृषि और गौरक्षा। మరి ఆధునిక సమాజానికి ఆధారం వేరు, ఈ వర్ణాశ్రమ సముదాయానికి ఆధారం ఏమిటంటే కృషి గోరక్ష. तो थोड़ा विचार करें कि आधुनिक समाज का क्या आधार है। మరి ఆధునిక సమాజానికి ఆధారం ఏమిటో ఒకసారి ఆలోచించండి. उनकी इकोनॉमी किस आधार पर चलती है, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ దేనిపై ఆధారపడి పనిచేస్తుంది ఆధునిక సమాజం? किस आधार पर वो पैसा कमाते हैं। అసలు ఈ ఆధునిక సమాజంలో దేని ఆధారంగా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు? कुछ मदद कर सकते हैं, कुछ बता सकते हैं कि जिस प्रकार हम ये विचार करें कि वैदिक समाज में कृषि और गौरक्षा मतलब कि ज़मीन पर आप मेहनत कीजिए, गौ सेवा कीजिए, आपकी जीवन की आवश्यकताएं पूरी होंगी। इसी अनुसार आधुनिक समाज में ऐसे क्या आधारभूत पहलू हैं, आधारभूत स्तंभ हैं जिनके आधार पर लोगों की आजीविका चलती है। మరి వైదిక సమాజం మనం చూసినట్టయితే వ్యవసాయంపై గో సంరక్షణపై ఆధారపడి ఉంది. కానీ అదేవిధంగా మరి ఆధునిక సమాజాన్ని చూస్తే అసలు అది దేనిపై ఆధారపడి ఉంది? कुछ बताना ఏమైనా చెప్పగలరా? ఎవరైనా నాకు సహాయం చేస్తారా? సమాధానం చెప్పగలరా ఎవరైనా? దేనిపై ఆధారపడి ఉంది ఆధునిక సమాజం? फैक्ट्रियाँ, यस। కర్మాగారాలు. फैक्ट्रियाँ क्या बनाती हैं? కర్మాగారాలు ఏం తయారు చేస్తాయి? फैक्ट्रियाँ अनाज नहीं उगाती हैं, ఫ్యాక్టరీలు ఆహారాన్ని ఉత్పత్తి చేయవు. फैक्ट्रियाँ दूध नहीं बनाती हैं, ఫ్యాక్టరీల్లో మనకి పాలు తయారు కావు. फैक्ट्रियाँ मीट बनाती हैं। కర్మాగారాలు మాంసాన్ని తయారు చేస్తాయి. तो ये फैक्ट्री पर आधारित जो जीवन शैली है वो क्या है
क्या चीज़ बनाती हैं वो सब चीज़ें? మరి ఈ కర్మాగారాలపై ఆధారపడినటువంటి జీవన విధానం ఏదైతే ఉందో అది ఏ వస్తువులను తయారు చేస్తుంది అసలు? कुछ मदद कीजिए, कुछ बताइए। మీరేం చెప్తారా? వ్యవసాయం గోరక్షణ మీద అది చెప్పారు ఆల్రెడీ, అది కాదు. ఆధునిక సమాజం దేనిపై ఆధారపడుతుందని అంటున్నారు. చెప్పండి, ఈ కర్మాగారాలు దేన్ని ఉత్పత్తి చేస్తున్నాయి? దీని ఆర్థిక వ్యవస్థకి ఏమిటి ఆధారం? यस, प्रोड्यूसिंग लग्जरीज, कृत्रिम आवश्यकता है। అంటే కృత్రిమమైనటువంటి అవసరాలను సృష్టించడం, విలాసాలను సృష్టించడం. एक व्यक्ति को खाने के लिए जो चाहिए वो तो अंततः जमीन से मिलने वाला है। ఒక వ్యక్తి తినడానికి ఏదైతే కావాలో అది అంతిమంగా భూమి నుండి రావాల్సిందే. लेकिन फैक्ट्री जो हैं ये कृत्रिम आवश्यकताओं को उगाती है, बनाती है। కానీ ఈ కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో అవి కృత్రిమమైనటువంటి అవసరాలను తయారు చేస్తాయి. गुरु महाराज थोड़े समय पहले इंग्लैंड में प्रवचन दे रहे थे, लेस्टर, मानचेस्टर में गुरु महाराज थोड़े समय पहले, कुछ महीने पहले प्रवचन दिए। కొన్ని నెలల క్రిందట గురు మహారాజ్ వారు ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో ప్రవచనం ఇస్తూ ఉన్నారు. और अंग्रेजी जो पोएट्स हैं, जो आधुनिक, మరి ఈ ఇంగ్లీష్ భాషకు చెందినటువంటి కవులు ఎవరైతే ఉన్నారో तो उसमें एक पोएट के विषय में बता रहे थे कि वो पोएट लगभग जब आधुनिक फैक्ट्रीज शुरू हुई, लगभग 1800 के दशक में, ఆయన ఏం చెప్తున్నారంటే ఒక ఆంగ్ల కవి అతను ఎప్పుడైతే ఈ యొక్క పారిశ్రామీకరణ ప్రారంభమైందో అంటే సుమారుగా 1800 శతాబ్దంలో దాని గురించి ఒక ఆంగ్ల కవి ఏమంటున్నాడు? तो वो पोएट लिखते हैं कि these Saturn factories, ఈ కొన్ని కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో, Saturn means शैतान, అచ్చా సాటర్న్ ఫ్యాక్టరీస్, అంటే ఈ పైశాచికమైనటువంటి కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో, तो उस समय जब आधुनिक सभ्यता अभी प्रारंभ ही हुई थी इंग्लैंड में, ఆ సమయంలో ఈ ఆధునిక సభ్యత అనేది అప్పుడే మొదలవుతూ ఉందన్నమాట ఇంగ్లాండ్లో. तो उस समय वो जो दूरदर्शी कवि थे उन्होंने लिखा कि ये शैतानी है, ये शैतान। అయితే ఆ దూరదర్శి అయినటువంటి ఆ యొక్క కవి ఏమన్నాడంటే, అంటే భవిష్యత్తుని ముందే చూడగలిగిన కవి ఏమన్నాడంటే, ఇవన్నీ కూడా చాలా ఆసురికమైనటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా అన్నాడు కర్మాగారాల గురించి. क्यों उसको आसुरी कहा गया? ఎందుకని వాటిని ఆసురికమైనవి అన్నారు? क्योंकि वो कृत्रिम आवश्यकताओं को बना रहा है, ఎందుకంటే అవి కృత్రిమమైనటువంటి అవసరాలను తయారు చేస్తున్నాయి కాబట్టి. और उसके कारण जो नेचुरल व्यवस्था है वो टूटेगी। మరి ఈ కృత్రిమమైనటువంటి అవసరాల వల్ల సహజమైనటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది చిన్నాభిన్నం అయిపోతుంది. क्योंकि हम उन वस्तुओं को उगा रहे हैं, अपनी समय और शक्ति उन वस्तुओं को उगाने में लगा रहे हैं जो अंततः आप खा नहीं रहे। అంటే ఈ పరిశ్రమలు ఎలాంటి వస్తువులను తయారు చేస్తున్నాయంటే అంతిమంగా మనం వాటిని తినలేము. మనం తినలేనటువంటి మన జీవితాన్ని నిలబడడానికి అవసరం లేనటువంటి వస్తువుల్ని ఈ కర్మాగారాలు తయారు చేస్తున్నాయి. और जो पूरे समाज के रिसोर्सेज हैं, मैन पावर है, मनी है, वो सब उन फैक्ट्रियों को चलाने में लगा रहे हैं। మరి ఈ సమాజంలో ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మానవ శక్తి ఏదైతే ఉందో ఇదంతా కూడా కర్మాగారాలు నిర్వహించడానికే ఉపయోగించబడుతుంది. और भोजन उगाने के लिए नहीं बना रहे हैं। కానీ భోజనం తయారు చేయడానికి వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించడం వల్ల ఈ వనరులను, तो ये अंततः शोषण ही करेगा। మరి అంతిమంగా ఇది శోషణే చేస్తుంది. और चाहे उसको अन्य लोग समझे नहीं समझे, लेकिन जिनके जीवन का उद्देश्य भगवान को प्राप्त करना है, ఇతరులకు అది అర్థమవుతుందో అర్థం కాదో కానీ ఎవరి యొక్క జీవిత లక్ష్యం భగవంతుడిని పొందడమో, जिनका जीवन बहुत सरल चाहते हैं, ఎవరైతే తమ జీవితాన్ని సరళంగా ఉంచుకోవాలని అనుకుంటారో, जो अपने जीवन में भगवान की प्राप्ति करना चाहते हैं, ఎవరైతే తమ జీవితంలో భగవంతుడిని ప్రాప్తి పొందాలని అనుకుంటారో, यदि वो भी इस कृत्रिम संसाधनों का उपयोग करने में लग जाएंगे, మరి వాళ్ళు మరి ఈ కృత్రిమమైనటువంటి వస్తువులను తయారు చేయడంలో నిమగ్నం అయిపోయారు అనుకోండి, तो जीवन के लक्ष्य को भूल जाएंगे। మరి జీవిత లక్ష్యాన్ని మర్చిపోతారు. तो आधुनिक समाज का आधार है काम और क्रोध। మరి ఆధునిక సమాజానికి ఆధారం ఏమిటి? కామము, క్రోధము. कामनाओं को बढ़ाइए, అంటే కోరికలను పెంచుకోండి, अपना प्रोडक्ट बेचिए, మీ యొక్క ఉత్పత్తిని అమ్ముకోండి, लोभ को बढ़ाइए। లోభాన్ని పెంచుకోండి. थोड़े दिन पहले मैं बातचीत कर रहा था, आजकल ग्राफिक्स इंडस्ट्री बहुत बढ़ रही है। కొద్ది రోజుల క్రితం నేను చెప్తున్నాను ఈ గ్రాఫిక్స్ పరిశ్రమ బాగా వృద్ధి చెందుతూ ఉంది. किस प्रकार से एडवर्टाइजमेंट के द्वारा अपने सामान को बेचा जाए, అంటే
వాణిజ్య ప్రకటనల ద్వారా తమ యొక్క ఉత్పత్తులను ఏ విధంగా అమ్ముకోవాలనే దాని గురించి. लोगों के कामनाओं काम और लोभ को बढ़ाकर अपने प्रोडक्ट को बेच दिया जाए. ఏ విధంగా జనుల యొక్క కామక్రోధాలను కామ లోభాలను పెంచి వాళ్ళ యొక్క ఉత్పత్తులను అమ్ముకోవాలనే దాని గురించి. और इस प्रकार से पूरे समाज में अधिक से अधिक धनोपार्जन किया जाए. ఈ విధంగా సమాజంలో అత్యధికంగా ధనాన్ని సంపాదించాలి అని చెప్పి. इनका पूरा समाज की आधार बहुत ही फ्लिम्जी है. వీళ్ళ యొక్క జీవితానికి ఆధారం ఏదైతే ఉందో అది పూర్తిగా చంచలమైనటువంటిది అనమాట. आश्चर्य की बात देखिए कि अभी पूरा समाज पेट्रोल पर आधारित है. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈనాటి ఆధునిక సమాజం అంతా కూడా ఈ పెట్రోల్పై ఆధారపడి ఉంది. यदि हैदराबाद में गाड़ियाँ चलनी बंद हो जाएंगी तो खाना कहाँ से खाएंगे? ఒకవేళ హైదరాబాద్లో వాహనాలు తిరగడం ఆగిపోతే తిండి ఎలా తింటాం మనం? कोरोना के समय में आपने देखा होगा, కరోనా సమయంలో మీరు చూసే ఉంటారు. अगर पेट्रोल खत्म हो जाएगा तो लोग भोजन कहाँ से करेंगे? ఒకవేళ పెట్రోల్ అయిపోతే జనం భోజనం ఎక్కడి నుంచి చేస్తారు? और जो पेट्रोल है वो ज़मीन में भी लिमिटेड है. మరి ఈ పెట్రోల్ ఏదైతే ఉందో భూమిలో కూడా మనకు కావాల్సినంత రాదు, అది కూడా పరిమితంగానే ఉంటుంది. और साथ ही साथ हम अभी दूसरे देशों से आयात कर रहे हैं उसको. అది మాత్రమే కాకుండా మనం వేరే దేశాల నుంచి ఇప్పుడు పెట్రోల్ని దిగుమతి చేసుకుంటున్నాం. पहले रशिया में बाकू नामक स्थान पर पेट्रोल मिलता था, ముందు రష్యాలో బాహు అనేటువంటి ప్రాంతంలో పెట్రోల్ దొరుకుతుండేది, कच्चा तेल मिलता था. అక్కడ ముడి చమురు దొరుకుతుండేది. फिर ह्यूस्टन में यूएस में मिलता था. తర్వాత అమెరికాలోని హూస్టన్లో దొరుకుతుండేది ముడి చమురు. आज दुबई में मिलता है. ఇప్పుడు దుబాయ్లో దొరుకుతుంది. कल वहाँ समाप्त हो जाएगा, कहीं और मिलेगा. రేపు అక్కడ కూడా అయిపోతుంది, ఇంకెక్కడ దొరుకుతుంది. लेकिन जिस जो हमारी आधारभूत वस्तु है उसके लिए हम लाखों करोड़ों किलोमीटर दूर से वस्तु लेकर वो अगर हमें कच्चा तेल लाखों करोड़ों किलोमीटर दूर से नहीं मिलेगा तो हमें भोजन नहीं मिलेगा. అంటే ఎలా అయిపోయిందండి పరిస్థితి? మనం రోజు ఆహారం తినాలి అంటే కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం నుంచి మనం చమురుని దిగుమతి చేసుకోకపోతే రోజు మనం తినేటువంటి తిండలేని పరిస్థితికి వచ్చేస్తాం. అంటే మనకు అత్యవసరమైనటువంటి దానికి ఎక్కడో దూరంగా లక్షల కిలోమీటర్ల దూరంపై ఉన్న దానిపై ఆధారపడుతున్నాం. तो ये कैसा समाज है? మరి ఇది ఎలాంటి సమాజం ఆలోచించండి. यहाँ आप पीछे जाइए, మీరు ఇక్కడ వెనక్కి వెళ్ళి చూసారనుకోండి, बैलों से खेड़िए, ఇక్కడ మనం అక్కడ ఎద్దులతో దున్నుతున్నాం, बीज डालिए, అక్కడ విత్తనాలు వేయండి, थोड़ा मेहनत करना सीखिए, కొంచెం పరిశ్రమ చేయడం నేర్చుకోండి, उगाइए और खाइए. పంట పండించుకోండి. क्या ये स्टेबल है या वो आधुनिक समाज स्टेबल है? మరి ఇది నిలకడగా ఉంటుందంటారా, లేకపోతే ఈ ఆధునిక సమాజం ఏదైతే పెట్రోల్పై ఆధారపడి ఉందో లక్షల కిలోమీటర్ల దూరంలో అది నిలకడగా ఉందంటారా? ఏమంటారు చెప్పండి, ఏది నిలకడగా ఉంటుంది? आधुनिक समाज पेट्रोल पर आधारित है और पेट्रोल ज़मीन में लिमिटेड है, हमें दूर से लाना पड़ता है और उसके ऊपर पूरी सभी इंडस्ट्री जितने भी इंडस्ट्रीज हैं अंततः कच्चे तेल पर आश्रित है. మరి ఆధునిక సమాజం అంతా కూడా ప్రతిదీ కూడా పెట్రోల్పై ఆధారపడి ఉంది. మరి ఆధునిక పరిశ్రమలు కర్మాగారాలు అన్నీ కూడా ఈ ముడి చమురుపై ఆధారపడి ఉన్నాయి మొత్తం. इसलिए शिल प्रभुपाद इस आधुनिक समाज को मूर्खों और धूर्तों का समाज बताते थे. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఆధునిక సమాజాన్ని మూర్ఖులు వెధవల సమాజంగా అభివర్ణించారనమాట. इसीलिए शिल प्रभुपाद चाहते थे कि हमारा अपना समाज हो, అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ఈ సమాజంపై నమ్మకం పెట్టుకోవద్దు, మన సమాజం మనకు ఉండాలని చెప్పారు. जिसमें हम उनके आधार से नहीं भगवान भगवद गीता के अनुसार जिए. అందులో మనం ఈ ముడి చమురుపై ఆధారపడి కాకుండా భగవంతుడిపై ఆధారపడి జీవించగలిగేలా ఉండాలి. हमारे जीवन के मूल्य श्रीमद् भागवतम के अनुसार हो. మరి మన జీవితం యొక్క మూల్యం ఏదైతే ఉందో అది శ్రీమద్ భాగవతాన్ని అనుసరించి ఉండాలి. हमारे दिनचर्या चैतन्य चरितामृत के अनुसार हो. మన యొక్క దినచర్య చైతన్య చరితామృతంపై ఆధారపడి ఉండాలి. और हमारे बच्चों को बचपन से हम लोग अच्छी संस्कार अच्छे चरित्र दें. మనం చిన్ననాటి నుండి మన పిల్లలకి మంచి సంస్కృతిని మంచి వాళ్ళకి నైతికతను మనం ఇవ్వగలగాలి. इसीलिए हम वो श्री परम पूज्य भक्ति विकास महाराज की मॉडर्न मिशन पुस्तक में पढ़ते हैं कि అందుకే మనం ఈ శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులైనటువంటి పరమ పూజ్య భక్తి వికాస స్వామి గారు రచించిన మూడ్ అండ్ మిషన్ అనే పుస్తకంలో మనం చదువుతాం कि श्रील प्रभुपाद इस आधुनिक समाज से कंप्रोमाइज करने के मूड में नहीं थे. శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఆధునిక సమాజంతో రాజీ పడేటువంటి ధోరణిలో లేరు. आज जिस प्रकार से हमारे इस्कॉन संस्था में भी आधुनिक समाज के साथ हमने कंप्रोमाइज कर लिया है. మరి ఈరోజు మనం చూస్తే మన యొక్క ఇస్కాన్ సంస్థలో కూడా ఈ ఆధునికమైనటువంటి సమాజంతో మనం రాజీ పడిపోయారు అందరూ కూడా. लेकिन हमें
हम हमारे जीवन इनके साथ कंप्रोमाइज करने का नहीं, बल्कि उनको भी भगवत धाम लेकर जाने के लिए है। కానీ మన యొక్క ఉద్యమం ఈ ఇస్కాన్ అనేది దేనికోసం ఉందంటే మనం ఆధునిక సమాజంతో రాజీ పడడం కోసం కాదు, ఆధునిక సమాజంలో ఉన్న వారిని కూడా భగవద్ధామం తీసుకెళ్ళడానికి ఉంది. इसीलिए एक ऐसे समाज का निर्माण करना चाहिए जिसमें भगवत गीता के अनुसार रहने वाले भक्त जो हैं भगवत गीता के अनुसार जिए। కాబట్టి మనం ఏ విధమైనటువంటి వ్యవస్థను రూపొందించాలంటే భగవద్గీత ఆధారంగా జీవించేటువంటి వ్యవస్థను మనం తయారు చేయాలి. यहाँ तक कि ये तो आध्यात्मिक वस्तु है, इसके अतिरिक्त भौतिक दृष्टि से भी देखेंगे तो ఒకవేళ ఇదంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయం, దీన్ని భౌతిక దృష్టితో మనం చూసినా కూడా रोटी कपड़ा और मकान जीवन की आधारभूत आवश्यकताएं हैं। మనకి ఆహారం, అలాగే వస్త్రాలు, అలాగే ఇల్లు అనేవి మనకి అత్యంత అవసరం ప్రతి మనిషికి. तो जो भोजन आधुनिक समाज में बड़े बड़े लोगों को भी प्राप्त हो रहा है वो सब यूरिया और पेस्टिसाइड से ही बना है। మరి సమాజంలో చాలా పెద్ద పెద్ద ధనవంతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి దొరికే భోజనం కూడా ఈ యూరియాపై అలాగే పురుగు మందులపై ఆధారపడిన భోజనమే బాగా డబ్బున్న వాళ్ళు కూడా తింటున్నారు. और यदि वो उसको ऑर्गेनिक भी कहते हैं तो भी वो ट्रैक्टर के उपयोग से बना है जो बैलों की हत्या करता है। ఒకవేళ సేంద్రియ పద్ధతుల్లో పండించామని చెప్పినా కూడా ఆ తిండి కూడా వాళ్ళు ట్రాక్టర్ల ద్వారా పండిస్తారు, ట్రాక్టర్లు వాడతారు. ట్రాక్టర్లు వాడడం వల్ల ఎద్దులు అనేవి చంపబడతాయి. और जो भोजन लोग प्राप्त कर रहे हैं यूरिया पेस्टिसाइड की वजह से बीमारियों का घर है। మరి ఏదైతే జనం తిండి తింటున్నారో అది యూరియా పురుగు మందుల వల్ల పండినటువంటిది. साथ ही साथ जो जल प्राप्त कर रहे हैं वो जल भी शुद्ध नहीं है। మరి దాంతో పాటు నీళ్లు తాగుతున్నారు, ఆ నీరు కూడా శుద్ధమైనది కాదు. जो वायु जो सांस ले रहे हैं वो सांस में भी पोल्यूशन जा रहा మరి है। ఏదైతే మనం శ్వాస తీసుకుంటున్నామో అందులో కూడా కాలుష్యం లోపలికి వెళ్తుంది. तो ये कैसा समाज है? మరి ఇది ఎలాంటి సమాజం అసలు ఇది? क्या यही विकास है? ఇదేనా వికాసం అంటే? ప్రగతి అంటే ये विकास नहीं है, ये विनाश है। ఇది వికాసం కాదు, వినాశనం ఇది. श्रील प्रभुपाद हमें विकास की परिभाषा बता रहे हैं। శ్రీల ప్రభుపాదుల వారు మనకి ప్రగతి యొక్క పరిభాష మాటలు మనకి చెప్పారు. श्रील प्रभुपाद कहते हैं कि శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే ऐसी व्यवस्था जिसमें जीवन की ये आधारभूत भोजन कपड़ा इत्यादि व्यवस्थाएं बहुत सरलता से पूरी हो जाए। మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఎలాంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నా, ఎలాంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారంటే మన తిండి, వస్త్రం, అలాగే మనకి తలదాచుకోవడానికి గూడు, ఈ మూడు కూడా చాలా సులభంగా దొరికేటువంటి వ్యవస్థను మనం రూపొందించుకోవాలని చెప్పారు. और साथ ही साथ अपनी समय और शक्ति आध्यात्मिक उपार्जन के लिए आध्यात्मिक सेल्फ रियलाइजेशन आत्म साक्षात्कार के लिए लगाया जाए। దానితో పాటుగా మన సమయాన్ని ఆత్మసాక్షాత్కారాన్ని పెంపొందించుకోవడానికి మనం ఉపయోగించాలి. ये विकास की परिभाषा है। ఇది ప్రగతి యొక్క నిర్వచనం. बड़े बड़े हाईवे बना देने से या बड़े बड़ी एयरपोर्ट्स बना देना ये कोई विकास का चिन्ह नहीं है। పెద్ద పెద్ద జాతీయ రహదారులు, పెద్ద పెద్ద విమానాశ్రయాలు నిర్మించడం ఇది కాదు ప్రగతి అంటే. वास्तविक विकास आध्यात्मिक विकास है। వాస్తవమైనటువంటి ప్రగతి ఆధ్యాత్మిక ప్రగతి. कामस्य न इंद्रिया प्रीति लाभो यावेत जीविता। భాగవతం చెప్తుంది. भागवतम कृष्ण ने बताया है कि इंद्रिय तृप्ति करना ये वास्तव में जीवन का लक्ष्य नहीं है। ఇంద్రియ తృప్తి చేయడం ఏదైతే ఉందో ఇది వాస్తవంగా జీవిత లక్ష్యం కాదు. ये तो कुत्ते और बिल्लियों को भी प्राप्त होता ఎందుకంటే కుక్కలు, పిల్లలు కూడా ఈ యొక్క ఇంద్రియ భోగాన్ని పొందుతాయి. है। मनुष्य जीवन मिला है మనుష్య జీవనం అంటే దీనికోసం, तो आत्म साक्षात्कार के लिए। ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం కోసం. तो समाज ऐसा होना चाहिए कि जो आत्म साक्षात्कार में मदद करे। కాబట్టి సమాజం అనేది ఎలా ఉండాలంటే ఆత్మ సాక్షాత్కారంలో తోడ్పడే విధంగా ఉండాలి సమాజం. तो थोड़ा विचार कीजिए कि क्या ये आधुनिक समाज आत्म साक्षात्कार में मदद करता है? మరి కొంచెం ఆలోచించి చూడండి, ఈ ఆధునిక సమాజం ఏదైతే ఉందో ఇది ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతుంది అంటారా? ये आत्म साक्षात्कार का विरोधी है। ఇది ఆత్మ సాక్షాత్కారానికి విరోధి ఈ సమాజం. काम क्रोध लोभ तीनों को बढ़ाता है। కామ, క్రోధ, లోభాలు మూడింటిని కూడా ఇది పెంచుతుంది ఈ సమాజం. तो इसीलिए हमें ये समाज नहीं चाहिए। అందుకే మనకి ఈ సమాజం వద్దు. हम अपने को भी अपने बच्चों को भी इस समाज में बड़ा नहीं करना चाहते। కాబట్టి మనం ఈ విధమైనటువంటి సమాజంలో మన పిల్లల్ని కూడా మనం పెంచకూడదు. इसीलिए श्रील प्रभुपाद की सेवा में ऐसा समाज का निर्माण करना आवश्यक है। మరి శ్రీల ప్రభుపాదుల వారి సేవలో ఈ విధమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడం అనేది చాలా అవసరం. ये बहुत सरल है। ఇది చాలా సరళమైనటువంటిది. ये लाखों सालों से लोग ऐसे समाज में वैदिक समाज में रहते आए हैं। లక్షల సంవత్సరాల కొద్దీ, లక్షల సంవత్సరాల నుండి జనులు ఈ విధమైన వైదిక సమాజంలో జీవిస్తూ వచ్చారు. ये कोई नई वस्तु नहीं है। ఇదేమి కొత్త వస్తువేం కాదు. ये कुछ नई खोज करने की बात नहीं है। ఇదేదో కొత్తగా పరిశోధన చేసేటువంటిది ఏం కాదు. आप मेहनत कीजिए, अपना खाना खुद उगाइए। కాబట్టి మీరు
శ్రమించండి, మీ యొక్క ఆహారాన్ని మీరే పండించుకోండి, अपना कपड़ा स्वयं बनाइए। అలాగే మీ యొక్క వస్త్రాలను మీరే తయారు చేసుకోండి. श्रील प्रभुपाद एक कोट में कहते हैं, శిల ప్రభుపాదుల వారు ఒక ప్రస్తావనలో చెప్తారు, हमारा सिद्धांत है कि हम अपना भोजन स्वयं उगाएं, మన యొక్క సిద్ధాంతం ఏమిటంటే మన యొక్క ఆహారాన్ని మనమే పండించుకోవాలి, अपना कपड़ा स्वयं बनाएं మన యొక్క వస్త్రాన్ని మనమే తయారు చేసుకోవాలి. और ये आधुनिक भागदौड़ का भाग नहीं बने। ఈ ఆధునిక పరుగు పందెంలో మనం పాల్గొవాల్సిన అవసరం లేదు. तो ये बहुत ही सरल है और नवनंदग्राम का यही उद्देश्य है। కాబట్టి ఇది చాలా సరళమైనటువంటిది. మరి ఈ నవ నందగ్రామ సముదాయం ఏదైతే ఉందో దాని యొక్క ఉద్దేశం అదే. सिर्फ हमें अपने विचारधारा को थोड़ा सरल बनाना है। మనం కేవలం మన యొక్క ఆలోచన విధానాన్ని కొంచెం సరళంగా మార్చుకోవాలి. जो वस्तुएं कृत्रिम आवश्यकताएं हैं उनको छोड़ देना है। ఏవైతే కృత్రిమమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటిని మనం విడిచిపెట్టాలి. स्मार्टफोन जीवन की आधारभूत आवश्यकता नहीं है। మరి స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అది జీవితానికి ఆధారభూతమైనటువంటి అవసరం కాదు. या और भी जो भी आवश्यकताएं हैं उसको थोड़ा विचार कर सकते हैं कि क्या कृत्रिम है और क्या वास्तविक है। కాబట్టి ఇంకా మనం ఆలోచిస్తే మన జీవితంలో ఏవి వాస్తవమైన అవసరాలు మనకి, ఏవి కృత్రిమమైనటువంటి అవసరాలు అనేది మనం బేరీజు వేసుకోవచ్చు. प्रकृति के द्वारा सब वस्तुएं दी गई हैं। కాబట్టి ప్రకృతి యొక్క ఏర్పాటు వల్ల మనకి కావాల్సిన అన్ని అవసరాలు కూడా ఇవ్వబడ్డాయి మనకి. सिर्फ हमें उसको उपयोग करना सीखना है। మనం వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మనం నేర్చుకోవాలంతే. गुरु महाराज एक प्रवचन में कहते हैं कि आधुनिक समाज कन्वीनियंट लगता है। గురు మహారాజు ఒక ప్రవచనంలో ఏమంటారంటే ఈ ఆధునిక సమాజం చాలా సౌకర్యవంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. पर गुरु महाराज कहते हैं कि इट्स कन्वीनियंट बट विद एवरी कन्वीनियंस कम्स अटैक ऑफ माया। కానీ ఇక్కడ ఏమంటారంటే ప్రతి సౌకర్యంతో పాటుగా మాయ యొక్క దాడి కూడా ఉచితంగా వస్తుంది మనకి. तो सिर्फ कन्वीनियंट होना ही तो जीवन का उद्देश्य नहीं है। ఊరికే సౌకర్యవంతంగా జీవించడమే మన మానవ జీవిత లక్ష్యం కాదు. मानव जीवन का लक्ष्य कृष्ण प्राप्ति करना है। మానవ జీవిత లక్ష్యం ఏమిటి? కృష్ణ ప్రాప్తిని, కృష్ణుడిని పొందడం. चैतन्य महाप्रभु कहते हैं कृष्ण प्राप्ति कृष्ण स्मरण बिना निष्फल है जीवन। చైతన్య మహాప్రభు ఏమంటారు? కృష్ణ స్మరణ చేయకపోతే మన జీవితం నిష్ఫలమైపోతుంది అంటారు. तो नवनंद ग्राम का उद्देश्य है ऐसा एक प्रोटोटाइप मॉडल बनाना। కాబట్టి ఈ నవనంద గ్రామం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఒక నమూనాని తయారు చేసి చూపించాలి సమాజానికి అనేది. प्रोटोटाइप मॉडल का अर्थ है कि एक छोटा सा मॉडल बनाना जिसको देखकर बाद में बड़ा पूरा समाज बनाया जा सके। అంటే ఇక్కడ నమూనా అంటే ఏమిటి? ఈ చిన్న నమూనాని చూసి రేపు ఒక పెద్ద వస్తువుని అంటే పెద్ద వ్యవస్థని తయారు చేసుకోవచ్చు అనమాట. అది बच्चों को आधुनिक शिक्षण प्रणाली में नहीं भेजना। మరి మన పిల్లల్ని ఈ ఆధునిక విద్యా విధానంలోకి పంపకూడదు మనం. गृहस्थ भक्त आधुनिक शहरी जीवन से धन उपार्जन ना करें। అలాగే ఈ ఎవరికైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఆధునిక పట్టణ జీవితం ద్వారా ధన సముపార్జన చేయకూడదు. माताएं आधुनिक शहरी जीवन में कार्य करने ना जाएं। మరి మాతాజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధునిక పట్టణ జీవితంలో పని చేయడానికి వెళ్ళకూడదు. वृद्धों की सेवा हो। మరి వృద్ధులు సేవించబడాలి. और इस प्रकार से ऐसा समाज बने जो श्रील प्रभुपाद की शिक्षाओं पर आधारित। మరి ఈ విధంగా ఎలాంటి సమాజాన్ని మనం స్థాపించాలంటే శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి శిక్షణను మనం పొందగలిగే విధంగా. श्रील प्रभुपाद कहते हैं कि ये कहीं भी संसार के किसी भी कोने में इस प्रकार से किया जा सकता है। శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఈ విధమైనటువంటి వ్యవస్థనే ఈ ప్రపంచంలో ఏ మూలైనా సరే మనం రూపొందించవచ్చు అని చెప్తారు. तो इन सब उद्देश्यों को लेकर नवनंद ग्राम की स्थापना हुई है। కాబట్టి ఈ ఉద్దేశాలను తీసుకొని నవనంద గ్రామం అనేది స్థాపన చేయబడింది. और गुरु महाराज की कृपा से कुर्मग्राम, भक्तिग्राम, चेक रिपब्लिक इत्यादि कई स्थानों पर ऐसे छोटे छोटे और कुछ बड़े प्रोजेक्ट्स हैं। మరి గురు మహారాజు వారి యొక్క కృప వల్ల ఇంకా భక్తి గ్రామం, కూర్మ గ్రామం, అలాగే చెక్ రిపబ్లిక్లో ఉన్నటువంటి ఒక గ్రామం, ఇలాంటివన్నీ కూడా చిన్న పెద్ద వ్యవస్థలు రూపొందించబడుతూ ఉన్నాయి. और धीरे धीरे गुरु महाराज पुस्तकें लिख रहे हैं और उनमें शिक्षा दे रहे हैं। మరి క్రమక్రమంగా గురు మహారాజు పుస్తకాలు కూడా రచిస్తున్నారు, అందులో శిక్షణ కూడా ఇస్తున్నారు. और पुस्तकों के साथ इस प्रकार के प्रोजेक्ट स्थापित कर रहे हैं మరి పుస్తకాలతో పాటుగా ఈ విధమైనటువంటి సముదాయాలను స్థాపన చేస్తున్నారు. ताकि पूरे समाज में क्रांति लाई जा सके। ఆ విధంగా ఈ పూర్తి సమాజంలో మన విప్లవం తీసుకురాగలగాలి. एक तरफ से पुस्तक वितरण को बढ़ावा दे रहे हैं। ఏ విధంగా ఒకవైపున పుస్తక వితరణని ప్రోత్సహిస్తున్నారు, పెంచాల్సిందిగా. पुस्तकों को पढ़कर लोग कृष्ण भावनामृत के सिद्धांत को समझे। మరి పుస్తకాలను చదవడం ద్వారా జనులు కృష్ణ చైతన్య సిద్ధాంతాలను తెరుచుకుంటారు. और फिर ऐसे स्थान पर आकर रहें जहाँ पर कृष्ण भावनामृत में प्रगति करना आसान हो।
మరి పుస్తకాలు చదివి ఎలాంటి ప్రదేశంలో ఉంటే కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడం సులభం అవుతుందో ఆ ప్రదేశాలకు వారు రాగలుగుతారు. तो गुरु महाराज की विशेष कृपा है और उनकी इच्छा है कि ऐसे इस प्रकार के प्रोजेक्ट बढ़े. మరి గురు మహారాజ్ వారి యొక్క ఇచ్చ ఏంటంటే ఈ విధమైనటువంటి సముదాయాలు ఇంకా పెరగాలనేది. तो आप सब लोग के कोई प्रश्न है, कुछ इस विषय में पूछना चाहते हैं तो पूछ सकते हैं. మీ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? कुछ प्रश्न नहीं है तो मैं कुछ और बताना चाहूँगा. మీకు ఏ ప్రశ్న లేకపోతే ఇంక నేను మరికొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను మీతో. आधुनिक समाज और वैदिक समाज में अंतर में गुरु महाराज एक स्थान पर बताते हैं. ఆధునిక సమాజానికి వైదిక సమాజానికి మధ్య ఉన్నటువంటి ఆంతర్యం గురించి గురు మహారాజ్ వారు ఒక ప్రదేశంలో తెలియజేస్తున్నారు. If there is no separation between men and women, there is no question of actual spiritual advancement. స్త్రీలకు పురుషులకు మధ్య వేర్పాటు అనేది లేకపోతే అసలైనటువంటి ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉండదు అని చెప్పుకుంటున్నాను. आधुनिक शहरी जगत में पुरुष और स्त्रियों के बीच में विभाजन जैसा कुछ बचा नहीं. ఆధునిక సమాజంలో స్త్రీ పురుషులకు మధ్య వేర్పాటు అనేది అసలు మిగిలి లేదు. ఇంకా भारत में भी तो फिर भी पुरुष और स्त्रियां प्रवचन में अलग अलग बैठते हैं. భారతదేశంలో కనీసం స్త్రీలు పురుషులు ప్రవచనాలు విడివిడిగా కూర్చుంటారు. लेकिन विदेशों में अलग अलग बैठना एक तरह से अपमान माना जाता है. కానీ పాశ్చాత్య దేశాల్లో స్త్రీ పురుషులు విడిగా కూర్చోవడం అనేది అవమానంగా భావిస్తారు. तो वहाँ पर आध्यात्मिक उन्नति किस प्रकार से की जाती है? మరి ఆ ప్రదేశాల్లో ఆధ్యాత్మిక ఉన్నతి ఏ విధంగా సాగుతుంది చెప్పండి. और साथ ही साथ आधुनिक शहरी जगत इस प्रकार से डिज़ाइन है कि जीवन के मूल्यों को प्राप्त करने के लिए वो अनुकूल नहीं है. మరి ఈ ఆధునిక సమాజం అనేది ఎలా నిర్మించబడిందంటే జీవితం యొక్క మూలమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడం అనేది అసాధ్యంగా తయారైంది. उदाहरण के लिए शहरी जगत में दिन भर कार्य करना पड़ता है. ఉదాహరణకు ఈ పట్టణ వాతావరణంలో రోజంతా కూడా పని చేయాల్సి ఉంటుంది. देर रात में सो पाते हैं. తర్వాత వచ్చి రాత్రి పడుకుంటారు. ब्रह्म मुहूर्त का समय सोने में चला जाता है. మరి బ్రహ్మముహూర్త సమయం కూడా అంటే రాత్రి పగళ్ళు పని చేయడంలోనే గడిచిపోతుంది. బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడం అనేది కష్టం. और फिर साथ ही साथ जो भक्त दीक्षित हैं जप करते हैं, 16 माला जप करते हैं, तो 16 माला जप करने के लिए उनको अपने पूरे दिन के स्केड्यूल में किसी तरह बीच में खींचतान के समय निकालना पड़ता है. మరి 16 మాలలు జపం చేయడానికి ఏదో విధంగా రోజులో వాళ్ళు చేసే పనుల్లో ఎక్కడో చోటన 16 మాలలను ఇరికించాల్సి వస్తుంది అనమాట. तो क्योंकि उनके समाज का उद्देश्य कृष्ण भक्ति में प्रगति करना नहीं है, ఎందుకంటే వాళ్ళ సమాజం యొక్క ఉద్దేశం కృష్ణ చైతన్యంలో ప్రగతి సాధించడం కాదు. ఆధునిక సమాజం इसलिए भक्तों के लिए बहुत ही विषम परिस्थिति उत्पन्न हो जाती है. అందుకే భక్తులకు చాలా విషమ పరిస్థితి ఎదురవుతుంది అనమాట. उस समाज में रहना है, उसी समाज में उन लोगों के साथ रहना है, तो उन लोगों के हिसाब से खाना पीना, उठना बैठना, सोना, हर चीज़ उन लोगों के हिसाब से करना पड़ता है जिनके जीवन का लक्ष्य कृष्ण नहीं है. మరి ఆధునిక సమాజంతో మనం ఉండాలనుకుంటే వాళ్ళ జీవిత లక్ష్యం కృష్ణుడు కాదు. కాబట్టి ఆధునిక సమాజంతో మనం ఉండాలనుకుంటే వాళ్ళకి నచ్చిన విధంగా మనం పని చేయాలి, మనం జీవించాలి, మనం తినాలి, పడుకోవాలి, కూర్చోవాలి, లేవాలి, అన్నీ కూడా వాళ్ళకి నచ్చినట్టుగానే చేయాలి. ఆధునిక సమాజంలో ఉన్న వారికి उन्हीं के हिसाब से उनकी पार्टी में जाना पड़ता है. మరి వాళ్ళ యొక్క లెక్కల ప్రకారమే వాళ్ళ యొక్క కార్యక్రమాలకు వెళ్ళాల్సి ఉంటుంది. उनके स्कूल में सिखाया जाता है कि शराब का गिलास कैसे पकड़ना है. మరి వాళ్ళ యొక్క పాఠశాలల్లో నేర్పిస్తారు మందు తాగేటప్పుడు గ్లాస్ ఎలా పట్టుకోవాలనే దాని గురించి. शराब कैसे पीनी है. అలాగే మందు ఎలా తాగాలో నేర్పిస్తారు. अधिक से अधिक शराब पीने के बाद भी आप मदहोश नहीं हो, वो जो अधिक पी सकता है वही ज़्यादा समझदार है, बुद्धिमान है. మరి వాళ్ళు ఏమంటారంటే మీరు గ్లాస్ ఎలా పట్టుకోవాలో తాగడం ఎలాగో నేర్చుకున్న తర్వాత కూడా మీకు అంతగా మత్తెక్కడం లేదంటే బాగా ఎవడైతే బాగా తాగి మత్తెక్కి ఉంటాడో వాడు చాలా సమర్థవంతుడిగా పరిగణించబడతాడు ఆధునిక సమాజంలో. ऐसे समाज में यदि हम अपने बच्चों को बड़ा करेंगे तो प्रहलाद महाराज कहते हैं कौमारम आचरित प्रज्ञा धर्मान भागवतान. మరి ఆ విధమైనటువంటి సమాజంలో మీ పిల్లల్ని మీరు పెద్దవాళ్ళని చేయాలనుకున్నారనుకోండి, ప్రహ్లాద మహారాజు ఏం చెప్తున్నారు? కౌమారమాచరిత ప్రజ్ఞ ధర్మాన్ భాగవతానిహ అంటున్నారు. बचपन से उनको भागवत धर्म की शिक्षा देनी चाहिए. ఏం చెప్తున్నారు?
ప్రహ్లాదుడు ఏమంటున్నాడు, చిన్ననాటి నుండే వాళ్ళకి భాగవత ధర్మంలో శిక్షణ ఇవ్వాలి అని చెప్పి అంటున్నాడు. लेकिन बाहर के समाज में तो आसुरी शिक्षा उनको मिलेगी। కానీ బయట సమాజంలో వాళ్ళకి ఆసురికమైనటువంటి శిక్షణ లభిస్తుంది. छोटे छोटे बच्चे सिगरेट पीते हैं, చిన్న చిన్న పిల్లలు సిగరెట్లు కాల్చుతుంటారు, थोड़े बड़े होते हैं तो ड्रग्स लेते हैं, కొంచెం పెద్దవాళ్ళు అయితే డ్రగ్స్ తీసుకుంటారు. और एबॉर्शन इत्यादि ये सब बहुत ही साधारण वस्तुएं हो गई। అలాగే గర్భస్థ శిశువుని హత్య చేయడం అంటే భ్రూణ హత్య అంటాం, ఇవన్నీ కూడా చాలా సాధారణమైనటువంటి విషయాలు బయట సమాజంలో. कुछ समय पहले गुरु महाराज दीक्षा देने से पहले वचन लेते थे। कोई डॉक्टर होते हैं तो उनको दीक्षा देने से पहले बोलते थे आप अबॉर्शन नहीं करेंगे। కొంతకాలం క్రితం గురు మహారాజు ఒకవేళ ఎవరైనా వైద్యులకి దీక్షణ ఇవ్వాల్సి వస్తే వైద్యులకు దీక్షణ ఇవ్వాల్సి వస్తే ఏం చెప్పేవారంటే, మీరు వైద్యులు అయితే కనుక మీరు అబార్షన్ చేయనంటేనే మీకు దీక్ష ఇస్తానని చెప్పేవారు, మీరు భ్రూణహత్య చేయనంటేనే మీ దగ్గరికి వచ్చిన రోగులకి మీకు దీక్ష ఇస్తానని చెప్పేవారు. तो ये दुर्भाग्य है कि तलाक, अबॉर्शन ये सब चीज़ें अभी कानूनी हो गई हैं। మరి ఈ యొక్క విడాకులు లేకపోతే భ్రూణహత్య ఇవన్నీ కూడా చట్టంగా మారిపోయాయి. लिविंग रिलेशंस कॉमन हो गए हैं। అలాగే వివాహం కాకుండా స్త్రీ పురుష సంబంధాలు కలిగి ఉండడం ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి. बड़े बड़े शहरों जैसे गुड़गांव, हैदराबाद, बेंगलोर में लोग कॉल सेंटर्स में काम करते हैं, लड़के लड़कियां साथ में काम करते మరి हैं। పెద్ద పెద్ద పట్టణాల్లో గుడగాం, హైదరాబాద్, బెంగళూరు లాంటి పట్టణాల్లో స్త్రీ పురుషులు కలిసి కాల్ సెంటర్లో పనిచేస్తుంటారు, और सब प्रकार के पापाचार करते అన్ని రకాల పాపకృత్యాలు చేస్తుంటారు. हैं। तो हम जो ये समझते हैं कि ये कृष्ण भक्ति में जीवन का उद्देश्य कृष्ण भक्ति है। మరి మనం ఈ కృష్ణ భక్తి యొక్క ఉద్దేశం ఏమిటంటే కృష్ణ భక్తి చేయడం. हो सकता है हमारे अंदर अनर्थ हो, हम उतनी तेजी से कृष्ण भक्ति में प्रगति नहीं कर पा रहे సరే, हो। మన హృదయాల్లో అనర్థాలనే ఉండొచ్చు, మనం అంత వేగంగా కృష్ణ భక్తిలో పురోగమించలేకపోవచ్చు. लेकिन यदि हम अपने आप को ऐसे स्थान पर रखेंगे जहाँ पे उन अनर्थों को पानी मिलेगा, కానీ మనం మన యొక్క అనర్థాలకి సారం దొరికేలా మన అనర్థాలకి తిండి దొరికేటువంటి ప్రదేశాల్లో మనం ఉన్నాం అనుకోండి, या अपने बच्चों को ऐसे वातावरण में बड़ा करेंगे, बच्चे तो अबोध हैं, మరి పిల్లవాడంటే వాడు అమాయకంగా ఉంటాడు, మరి వాడిని ఈ విధమైనటువంటి వాతావరణంలో పెంచామనుకోండి, उनको आप जिस वातावरण में रखेंगे वैसे बन जाएंगे। వాడిని ఎలాంటి వాతావరణంలో ఉంచుతాం వాడు అలాగే అయిపోతాడు. ऐसा बताया जाता है बच्चे बंदर के समान हैं। ఏమంటారంటే పిల్లలు కోతితో సమానం అంటారు. जैसे बंदर को आप पत्थर मारेंगे वो भी पत्थर मारेगा। ఎలాగంటే కోతి వైపు రాయి ఇసిరారు అనుకోండి, కోతి కూడా మన వైపు రాయి ఇసురుతుంది. आप वृंदावन में जाएंगे, लंगूर बंदर देखेंगे, మీరు ఒకవేళ వృందావనానికి వెళ్ళారు అనుకోండి, అక్కడ మంచి పోకిరి కోతులు కనిపిస్తాయి. आप उसकी तरफ कुछ फेंकेंगे वो भी आपको फेंकेगा। ఆ పోకిరి కోతుల వైపు మీరు ఏమైనా విసిరారనుకో వృందావనంలో, అవి కూడా మీ వైపు అదే విసురుతాయి. ऐसे ही बच्चों के साथ मिलके आप जप करेंगे तो वो भी जप करेंगे। అలాగే మీరు పిల్లలతో కలిసి కూర్చొని జపం చేశారనుకోండి, వాళ్ళు కూడా జపం చేస్తారు. बच्चों के साथ मिलकर कीर्तन करेंगे तो वो भी कीर्तन करेंगे। పిల్లలతో కలిసి మీరు కీర్తన చేస్తే వాళ్ళు కూడా కీర్తన చేస్తారు. और बच्चों के साथ आप साथ में सिगरेट पियेंगे या पापाचार करेंगे उनके सामने रहकर तो वो भी वही सीखेंगे। పిల్లల దగ్గర మీరు ఒకవేళ సిగరెట్లు కాల్చారు, పాపకృత్యాలు చేశారనుకోండి, వాళ్ళు కూడా అదే చేస్తారు. तो निश्चित रूप से ऐसा ही होगा। ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. तो इसीलिए उनको ऐसे वातावरण में बड़ा करना चाहिए जहाँ पर कृष्ण भक्ति के लिए अनुकूल हो, तभी हमारा वास्तविक माता और पिता बनने का लक्ष्य सिद्ध होगा। కాబట్టి మనం వాళ్ళని ఎలాంటి వాతావరణంలో పెంచాలంటే వాళ్ళని కన్నందుకు గాను తల్లిదండ్రులుగా మన యొక్క జీవితాలు అవి పరిపూర్ణమయ్యేటువంటి వాతావరణంలో పిల్లల్ని మనం పెంచాలి. तो गुरु महाराज समझाते हैं ये चाइल्ड एब्यूज है। మరి గురు మహారాజ్ వారు చెప్తున్నారు ఏమిటంటే ఈ పిల్లల్ని లైంగికంగా వేధించడం, बच्चों को कृष्ण भावनामृत की शिक्षा नहीं देना, ये उनके साथ सबसे बड़ा चाइल्ड एब्यूज है। ఇక్కడ ఏం చెప్తున్నారంటే పిల్లల్ని వేధించడం అవుతుంది. ఎందుకని? పిల్లల్ని కృష్ణ చైతన్యవంతులుగా మనం చేయకపోతే అది అన్నిటికంటే కూడా పెద్ద వేధింపు పిల్లల్ని అని చెప్పంటున్నారు. आप बच्चे को बेस्ट इंग्लिश स्कूल में भेज रहे हैं, మీరు మీ పిల్లల్ని అత్యంత శ్రేష్టమైనటువంటి ఇంగ్లీష్ పాఠశాలకు పంపారనుకోండి, बड़ा होकर वो विदेश में बड़ा पैसा कमा रहा है, వాళ్ళు ఏం చేస్తారు, పెద్దవాడయి విదేశాల్లో బాగా డబ్బులు సంపాదించాలని, लेकिन उसकी पूरी कृष्ण चेतना को विकसित होने के लिए आपने स्थान ही नहीं दिया। కానీ మీరు వాడి యొక్క కృష్ణ చైతన్యాన్ని వికసించడానికి మీరు ఒక స్థానాన్నే కల్పించడం లేదన్నమాట. तो ये उसके साथ आपने बहुत बड़ा एब्यूज किया है। కాబట్టి మీరు వాడిని చాలా గొప్పగా వేధించారన్నమాట. गुरु महाराज समझाते हैं कि एक जीवात्मा जो 84 लाख योनियों में अब उसको मनुष्य शरीर मिला है, మరి గురు మహారాజ్ వారు ఏమంటారంటే ఒక జీవికి ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో ఇప్పుడు మానవ జన్మ లభించింది. और एक कोई व्यक्ति है जो पूरे भव सागर में फंसा हुआ है और अभी सागर के किनारे आया है। ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తి భవసాగరంలో కూరుకుపోయి ఉన్నాడు, ఇప్పుడు సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చాడు అనమాట. అలాంటిది మానవ జన్మ అంటే.
अभी सागर के किनारे आया है, वो किनारे से बच के सागर से बाहर आ सकता है। ఇప్పుడు వాడు సముద్రపు ఒడ్డుకి కొట్టుకొచ్చాడంటే దాని అర్థం ఏంటి? మెల్లగా ఒడ్డెక్కి వాడు బయటపడొచ్చు అని అర్థం. लेकिन यदि हम उसको वापस से समुद्र में धकेल देंगे तो क्या ये अत्याचार नहीं है उसके ऊपर? కానీ మనం వాడిని బయటికి రానివ్వకుండా సముద్రంలోంచి మళ్ళీ వాడిని లోపలికి తన్నేసామనుకోండి, అది అత్యాచారం చేసినట్టు అవ్వదు. ये आधुनिक समाज यही कर रहा है। మరి ఆధునిక సమాజం అదే పని చేస్తుంది. काम और क्रोध और वासनाओं को बढ़ा कर पुनः भव सागर के 84 लाख योनियों में भटकने के लिए प्लेटफॉर्म बना। ఈ కామక్రోధ లోభాలను పెంచుతూ ఇంకా మళ్ళీ భవసాగరంలో మళ్ళీ పుట్టి మళ్ళీ మరణించి ఈ విధంగా చక్రం కొనసాగేలా చేస్తున్నారు. इसीलिए हर बच्चे को गुरुकुल में भेजना चाहिए। అందుకే ప్రతి పిల్లవాడిని మనం గురుకులానికి పంపించాలి. बचपन से गीता भागवत किस्तों को याद करें। మరి చిన్ననాటి నుండే భగవద్గీత భాగవతం యొక్క శ్లోకాలు వాళ్ళు और जब तक बड़ा हो कृष्ण भावनामृत की नींव उसकी सुदृढ़ हो जाए। ఆ విధంగా వాళ్ళు ఎప్పుడైతే పెద్దవాళ్ళు అవుతారో అప్పుడు కృష్ణ చైతన్యంలో నిలకడ సాధిస్తారు. यदि बड़े होकर अपनी कुछ दुर्भावनाओं के कारण या संस्कार अच्छे नहीं होने के बावजूद कृष्ण भक्ति से दूर भी चला जाएगा, ఒకవేళ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏవో కుసంస్కారాల వల్ల వాళ్ళు చెడు సాంగత్యం వల్ల ఒకవేళ కృష్ణ చైతన్యానికి దూరం అయిపోయినా కూడా तो बचपन में जो अच्छे संस्कार मिले हैं उसको पुनः कृष्ण भक्ति में लेकर आएंगे। పిల్లలకి ఏదైతే బాల్యంలో వాళ్ళకి మంచి సంస్కారాలు లభిస్తాయో, మంచి సంస్కారాలు ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళు కృష్ణ చైతన్యంలో వెనక్కి రాగలుగుతారు. आप सब यामुनाचार्य की कथा सुने होंगे। మీరందరూ యామునాచార్య కథ వినే ఉంటారు కదా. किस प्रकार वो बड़े राजा थे और लेकिन जब पुनः वो कृष्ण भावनामृत में वापस आ गए। ఆయన ఏ విధంగా మళ్ళీ కృష్ణ భావనామృతంలోకి మళ్ళీ తిరిగి వచ్చారు. ఆయన గొప్ప రాజు వాస్తవానికి, కానీ ఆయన మళ్ళీ కృష్ణ చైతన్యానికి తిరిగి వచ్చారనమాట. लेकिन यदि हम उनको 20, 25, 30 साल तक गुरुकुल शिक्षा इस प्रकार की शिक्षा नहीं देंगे, కానీ ఒకవేళ వాళ్ళకి 20-30 సంవత్సరాల వయసు వచ్చే వరకు మనం వాళ్ళకి కృష్ణ చైతన్య శిక్షణ ఇవ్వలేదు అనుకోండి, కృష్ణ చైతన్య విద్యను. यदि बड़े होकर वो कृष्ण भक्ति में आना भी चाहेंगे, ఒకవేళ వాళ్ళు పెద్దవాళ్ళై కృష్ణ భక్తిలోకి రావాలని అనుకున్నా కూడా तो बचपन के कुसंस्कार उनको वापस से भवसागर में ले जाएंगे। ఈ చిన్ననాటి కుసంస్కారాలు చెడు అలవాట్లు ఏవైతున్నాయో అవి మళ్ళీ వాడిని భవసాగరంలోకి లాక్కు రావడానికి ప్రయత్నం చేస్తాయి. इसीलिए कभी भी बच्चों को आधुनिक स्कूलों में मत भेजिए। అందుకే ఎన్నడూ కూడా మీ పిల్లల్ని ఆధునిక విద్యాలయాలకి పంపవద్దు. लड़कों को गुरुकुल में भेजिए మగపిల్లల్ని మీరు గురుకులానికి పంపండి. और लड़कियों को घर में रहकर अच्छे संस्कार शिक्षा दीजिए। అలాగే ఆడపిల్లల్ని ఇంట్లోనే ఉంచి వాళ్ళకి మంచి శిక్షణ ఇవ్వండి. लड़कियों के लिए शिक्षा कोई बहुत कठिन नहीं है। ఆడపిల్లలకు శిక్షణ ఇవ్వడం అనేది అంత కఠినమైన విషయమే కాదు. एक लड़की को अच्छी गृहिणी बनना सिखाइए। ఒక ఆడపిల్లకు మంచి గృహిణి కావడం ఎలాగో నేర్పించండి. अच्छे संस्कार अच्छे चरित्र दीजिए మంచి సంస్కారాలు మంచి నైతిక విలువలు ఇవ్వండి. और समय के साथ उसका विवाह कर दीजिए। మరి సమయం రాగానే ఆమెకు వివాహం చేసేయండి. तो इस प्रकार के कुछ जीवन मूल्यों को लेकर कुछ ऐसे एक समाज का एक उदाहरण नंदग्राम में प्रदर्शित మరి ఈ విధమైనటువంటి ఆదర్శాలను కొన్ని తీసుకొని దానిని ఆచరణలో పెట్టడం కోసమే ఈ నవనంద గ్రామం అనేది స్థాపన చేయబడింది. और गुरु महाराज की कृपा से कूर्मग्राम तो आपके पास में ही है। అలాగే గురు మహారాజ్ వారి కృప వల్ల మీకు కూర్మ గ్రామం మీ దగ్గరలోనే ఉంది. तो काफ़ी अच्छे से वहाँ पर वर्णाश्रम समाज का निर्माण किया जा रहा అక్కడ है। కూడా చాలా చక్కగా వర్ణాశ్రమ సమాజం యొక్క నిర్మాణం జరుగుతూ ఉంది. तो आप सब लोग भी उसके भाग बनिए మరి మీరు అందరూ కూడా అందులో భాగస్వాములు అవ్వండి. और हर प्रकार से गुरु महाराज के इस मिशन में आप स्वयं भी आइए और उसमें मदद कीजिए। అన్ని విధాలుగా మీరు కూడా గురు మహారాజ్ యొక్క కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. మీరు కూడా స్వయంగా ఇందులో పాల్గొనండి. गुरु महाराज के प्रवचन नियमित सुनिए। మరి ఖచ్చితంగా గురు మహారాజ్ వారి యొక్క ప్రవచనాలు రోజు ఒక నియమంగా వినండి. bvks.com ऐप आपके पास होगा। మీ దగ్గర bvks.com అప్లికేషన్ ఉండి ఉంటుంది ఫోన్లో. यदि आप उनके प्रवचनों को नियमित सुनेंगे, ఒకవేళ మీరు వారి యొక్క ప్రవచనాలను నియమితంగా మీరు విన్నట్లయితే, श्रील प्रभुपाद के प्रवचन नियमित सुनेंगे, శ్రీల ప్రభుపాద గారి ప్రవచనాలు కూడా మీరు విన్నట్లయితే, तो आधुनिक समाज के प्रति आपका यह सॉफ्ट कॉर्नर जल्दी ही समाप्त हो जाएगा। మీకు ఆధునిక సమాజం పట్ల ఏదైతే కొంత సానుభూతి ఉందో ఆ సానుభూతి త్వరగానే అది తొలగిపోతుంది. क्योंकि आधुनिक समाज हमें जिस दिशा में लेके जा रहा है वो नरकगामी ही है। ఎందుకంటే ఆధునిక సమాజం మనల్ని ఏ వైపు తీసుకువెళుతుందో అది నరకం వైపే తీసుకువెళుతుంది. तो वरिष्ठ भक्तों के गुरु महाराज के सव्यसाची प्रभु इत्यादि वरिष्ठ भक्त गोकुलचंद प्रभु इत्यादि वरिष्ठ भक्तों के प्रवचनों को नियमित सुनिए। మరి వరిష్ఠ భక్తులైనటువంటి సవ్యసాచి ప్రభువు లేకపోతే గురు మహారాజ్ వారు శ్రీల ప్రభుపాదుల వారు అలాగే గోకులచంద్ర ప్రభు వీరి యొక్క ప్రవచనాలు వింటూ ఉండండి. और श्रील प्रभुपाद के ग्रंथों को नियमित पढ़िए। కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలను ఒక నియమంగా చదవండి ప్రతిరోజు. तो उससे आप सबके जीवन में निश्चित रूप से लाभ होगा। దాని ద్వారా మీ జీవితంలో నిశ్చితంగా మీకు లాభం అనేది వనగూరుతుంది.
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। श्रील प्रभुपाद की जय। ग्रेस नत्त गौरांग प्रभु की जय।